ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరి మనము శ్రమకాల ధ్యానముల్లో 13వ దినానికి చేరి ఉన్నాము. ఈ దినము మన యొక్క ధ్యానం ఏంటంటే దైవిక ప్రేమ. అందుకని ఇందాక చిన్న అన్నారు కదా, చక్కగా సహోదర ప్రేమ అని మంచి ఇంట్రడక్షన్ పాటలు అన్నీ పాడారు. అందుని బట్టి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఈ దిన వాక్యానికి మరి లేవి కాండం 19వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు, అదేవిధంగా యోహాను వ్రాసిన సువార్త 31వ అధ్యాయము 13వ అధ్యాయము 31 నుంచి 38 వచనముల వరకు మరి ఈ దినానికి నియమించబడింది. ఇది నిర్దేశించబడిన వాక్య భాగంలో ఈ సంవత్సరంలో మోస్ట్లీ మనం ఎక్కువ శాతము యోహాను సువార్త నుంచి ధ్యానం ఉన్నాం. ఈ యోహాను సువార్తలో మరి ముఖ్యమైన సంగతులు దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. ఇవన్నీ మనము ధ్యానం చేసే ముందు మరి ఈ జూమ్ కార్యక్రమం తరపున మీరు కూడా ఒక చక్కటి కీర్తనను ఆలకించి ఆ తదుపరి మనం ధ్యానంలోనికి వెళ్దాము. ఈ దినం యొక్క అంశము దైవిక ప్రేమ, అంటే దేవుని ప్రేమ. ఈ పాట మరి చిక్కి పాడింది. చక్కటి పాట విన్నాం కదా. ఈ పాట జిక్కి పాడింది. మరి అలనాటి క్రైస్తవ గీతాలు చక్కగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జిక్కి కొన్ని పాటలు పాడారు. వచ్చే కొద్ది రోజుల్లో మరి మొట్టమొదటిగా ఎస్పి పాడిన పాట మనం వింటాము. కారు మేలు జాలిలో అని వస్తుంది.
ఆ పాట మనము కొద్ది రోజుల తర్వాత విందాము. ఈ దినమునకు మరి లేవి కాండం, పాత నిబంధన గ్రంథం లేవి కాండం 19వ అధ్యాయములో 17, 18 వచనాల్లో కోపింపక ప్రేమింపుము అని ఒక మరి అంశం క్రింద మనకి ఆ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వచనాలు ఏంటంటే, నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. ప్రస్తుతం మనం లోకంలో చూస్తుంటే సహోదరుల మధ్య ప్రేమ ఉండట్లేదు. పగ, ద్వేషం, చంపుకుంటున్నారు. ఆస్తి వీటి కొరకు మరి సహోదరులు చంపుకుంటున్నారు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. ఒకవేళ మరి మనము ఎక్కడైనా తప్పు జరుగుతున్నప్పుడు వారిని గద్దింపకోకుండా ఉంటే ఆ పాపము మన మీద కూడా కొంత శాతం వస్తుంది. అందుచేత మనము చూచి ఊరుకోకూడదు. వీ హ్యావ్ టు రియాక్ట్, గద్దించాలి. అలా గద్దించకపోతే ఆ పాపం మనకు కూడా వస్తుంది. అలాగని కీడుకు ప్రతి కీడు చేయకు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. ఇది మరి చక్కటి ఆత్మీయార్థాన్ని ఇస్తుంది. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కొంతమంది మన కీడు చేస్తారు. అలాని మనం రివెంజ్ తీసుకుని వారి మీదకి ప్రతి కీడు చేయకూడదు. అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అలా చేయటం వల్ల లోకస్తులకి మనకి ఏమీ తేడా లేదు. మరి నా జీవితంలో కూడా మా కుటుంబానికి చాలామంది కీడు చేస్తే వారి కొరకు ప్రతి కీడు చేయాలని నేను యాక్చువల్గా ఇంజనీరింగ్లో నుంచి ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి వాళ్ళ మీద ప్రతి కీడు కక్ష తీర్చుకోవాలని చాలా మరి ఆవేశంతో ఊగిపోయిన ఆ టైంలో. అప్పుడు ప్రభు నాకు తెలియజేసింది ఏంటంటే, అది నీ పని కాదు, అది నా పని అని చెప్పి, మాకు ఎవరైతే కీడు చేశారో వారికి దేవుడే ఆ కీడు చేసి మాకు చూపించాడు. అందుచేత మనం ఎప్పుడూ కూడా కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. అలా అని దీన్ని మిస్లీడ్ చేయకూడదు, మిస్యూజ్ చేయకూడదు. ఎందుకంటే నేను ఎక్కువ సార్లు చెప్తా ఉంటాను. మరి ఇద్దరు సంఘ పెద్దలు కలిసి ఒకరోజు ట్రైన్లో వెళ్తున్నారట. వెళ్తానంటే అది లాంగ్ జర్నీ. మరి ఆ నైట్కి భోజనం ఇద్దరు తినాలి కదా ఏదో ఒకటి. రాత్రి అయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది. 9 అయిన తర్వాత మరి ట్రైన్లో బెర్త్స్ వేసేసుకుంటారు అందరూ. బర్త్లు వేసేసుకున్నారు. వేసేసుకుంటే ఒక సంఘ పెద్ద గారికి సైడ్ లోయర్ బర్త్ వచ్చింది. సరే, ఆయన అక్కడ నెమ్మదిగా మరి రిలాక్స్ అవుతున్నాడు. ఇంకొక సంఘ పెద్దకి అప్పర్ బర్త్ వచ్చింది పైన. సరే, ఇద్దరు పడుకుందాం అనేసి సెటిల్ అయిపోయారు. 9 దాటేసింది కాబట్టి లైట్స్ కూడా ఆపేస్తారు. స్లీపర్ కోచ్లో నిద్రపోవటానికి అన్నీ రెడీ అయిపోయాయి. ఆ సమయంలో పై బర్త్లో ఉన్న సంఘ పెద్ద గారు ప్యాకెట్ ఓపెన్ చేసి భోజనం మరి ఆ చీకట్లో గబగబా బిర్యానీ తినేస్తున్నాడు. అసలే బిర్యానీ స్మెల్ ఆగదు కదా. క్రిందన్న సంఘ పెద్ద గారు ఆ వాసన పసిగట్టి, ఏంటి సోదరా, నా ఏదో తినేస్తున్నావు నాకేం పెట్టకోకుండా అంటే, అది ఇది అంటే, నీకు పెట్టాలా అన్నట్టు ఆయన కొంచెం ఇదంటే,
అదేంటి సోదరా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ఆజ్ఞ ఉంది కదా, ఆ మాత్రం నువ్వు పాటించట్లేదా అది? నువ్వు అన్ని ముక్కలు తిని బదులు నాకు కొన్ని ముక్కలు పెట్టొచ్చు కదా అని అతన్ని అడిగాడు. అతన్ని అడిగితే అప్పుడు అతనేమంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవాలని చెప్తున్నావు, బాగానే ఉంది. మరి దాని తర్వాత ఆజ్ఞ కూడా కొన్ని ఉన్నాయి. నీ పొరుగువాని తగు దేనిని ఆశింపకూడదు కదా అనేసి చెప్పి ఆ బిర్యానీ అతనే తినేసాడు. ఏంటంటే మన క్రైస్తవుల్లో మరి ఒక్కొక్కసారి ఈ విధంగా జరుగుతూ ఉంటాయి సంఘటనలు. అందుకని నేను మీకు ఇది ఒక చక్కగా మీకు ఒక దృష్టాంతం కింద చెప్పానన్నమాట. ఎందుకంటే మనకి మొన్నే చదువుకున్నాం. ఎఫెసీ పత్రికలో, ఫిలిప్పీ పత్రికలో చదివాం. అంటే పక్కవాడు ఏమవుతున్నాడో అసలు మనకి సంబంధం లేనట్టుగా మనము ఒక్కొక్కసారి ఉంటాం. అందుకని పౌలు గారు ఏం చెప్పారంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. వి మస్ట్ హ్యావ్ కన్సర్న్ ఫర్ అదర్స్. మన సహోదరుల కోసం, మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం మనం కన్సర్న్ కలిగి ఉండాలి. అయ్యో, వాడు దిగజారిపోయాడు, వాడు చితికిపోయాడు, వాడికి మనం సహాయం చేయాలి. నా మట్టుకు నేను బాగుంటే అదేమీ కాదు, వాడు కూడా బాగుండాలి, ఆ కుటుంబం కూడా మరి పైకి రావాలి, నా సహోదరుడు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండి నా సహోదరుడు బాగపోతే అది కాదు అని ఒక చక్కటి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. అప్పుడే మనము నిజమైన ప్రాక్టికల్ క్రిస్టియన్స్ అవుతాం. అంతేగాని ఆయన ఓకే, నాకు అన్నీ ఉన్నాయి, నా గిన్నె నిండినది, నా గిన్నె పొర్లినది అని చక్కగా దేవునికి స్తోత్రం చెప్తూ పాటలు పాడుకుంటూ మరి ప్రార్థనలు చేస్తూ గడపటం కాదు. మనము వి హ్యావ్ టు బి ప్రాక్టికల్. అప్పుడే మన క్రైస్తవ్యానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అంచేత ఎంతవరకు మన పరిస్థితులే మనమే అని కాకుండా మనము దానిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. మనకున్న అన్ని వనరుల్ని ఇతరుల కొరకు కూడా మనము ఉపయోగించాలి. అంతేగాని మరి అపార్ట్మెంట్స్లో నివసిస్తున్నట్టు నాకు పక్కోడి సంగతి తెలీదు అన్నట్టుగా మనం క్రైస్తవ జీవితము ఆ విధంగా ఉండకూడదు. అందుకనే ఈ ఇద్దరు సంఘ పెద్దల మరి వదంతో నేను మీకు తెలియజేసి ఉన్నాను. ఇకపోతే యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుంచి 38వ వచనం వరకు మరి పేతురు ప్రభుని ఎరుగననుట, ఇది ఈ దినమునకు మరి సువార్త పాఠం నుంచి ఉన్న టైటిల్. అయితే ఈ 13వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. 13వ అధ్యాయము 15వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్. యోహాను చివరి రోజుల్లో యేసు ప్రభుని చేసిన అంశాలన్నీ కూడా ఎక్కువ రికార్డ్ చేసింది యోహాను. ఈ యోహాను ఇక్కడ ఏమి రాస్తున్నాడంటే 13వ అధ్యాయం మొదటి వచనంలో, అక్కడ వారు మరి భోజన పంక్తిలో నుంచి కూర్చుని ఆయన మరి అందరి కాళ్ళు కడిగి అనేక విషయాలు చెప్పారనేసి, తరువాత మరి ప్రభురాత్రి భోజన సంస్కారం అక్కడ ఆచరించినట్లు ఇవన్నీ అక్కడ తెలియజేయబడుతున్నాయి. ఇవన్నీ తెలియజేసిన తర్వాత మరి యేసు ప్రభు ఇక్కడ 12వ అధ్యాయం నుంచే ఇవన్నీ మొదలైనవి. పస్కా పండుగకు మునుపు 6 రోజులు ఉందనగా ఈ ప్రోగ్రాం అంతా స్టార్ట్ అయింది. ఇక పస్కా దగ్గర పడుతుందనగా ఆ ముందు రోజు ఆయన మరి అక్కడ వారికి ప్రభురాత్రి భోజన సంస్కారం, ది లాస్ట్ సప్పర్, మొన్న మనం చదువుకున్నాం కదా,
వాడు ఆ రొట్టె తీసుకోగానే సాతాను వాడిలో దూరి మరి అతడు తన పని నిమిత్తమై బయటికి వెళ్ళాడనేసి యూదా ఇస్కరియోతు గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ అధ్యాయంలో మరి ఆయన శిష్యులకు కాళ్ళు కడిగి దాసుని స్వరూపాన్ని ఆయన ఒకసారి మనందరికీ తెలియజేశారు. మనము కూడా ఆ విధంగా ఇతరులకు ఒకరికొకరు మరి సహాయం చేసుకోవాలి అని మనకు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. అంతేకాకుండా మరి మీలో ఎవడైనా గొప్పవాడు అవ్వాలంటే వాడు దాసుడుగా ఉండాలి అందరికీ. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతారు. నాయకునికి ఉండవలసిన లక్షణాలు ఏంటో నిన్న నేను చెప్పాను. రాజకీయ నాయకులు ఎటువంటి లక్షణాలు, ఎటువంటి ప్రవృత్తి కలిగి ఉంటారో చెప్పాను. తేనె పూసిన కత్తుల్లానే ఏ విధంగా ఉంటారో నేను నిన్న వివరించాను. మరిక్కడ చివరిలో యోహాను సువార్త చివరి 13వ అధ్యాయము చివరికొచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని విచిత్రమైన సంగతులు మరి బయలుపరుస్తున్నారు. ఏంటంటే ప్రభు ఏం చెప్పారంటే అక్కడ మరి నేను వెళ్ళిపోవలసిన దినములు దగ్గర పడుతున్నాయి. ఈస్ ప్రిపేరింగ్. ఆ శిష్యులు మరి 3.5 సంవత్సరములు యేసు ప్రభుతోటి అతి సన్నిహితంగా ఉన్నారు. ఆయనతోనే తిరిగారు. సమస్తము ఆయనే అని వారు ఆయనను వెంబడించారు. ఆస్తుల్ని అన్ని అంతస్తుల్ని అన్ని వదిలిపెట్టేసి. ఇప్పుడు మరి ఆయన వారిని విడిచి వెళ్ళే సమయం ఆసన్నమైనది కాబట్టి ఆయన మరి నేను వెళ్ళవలసి ఉన్నది నా తండ్రి ఇంటికి అని వారిని నెమ్మదిగా ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక్కసారి సడన్‌గా చెప్తే వారు అర్థం చేసుకోలేరు, మరి తట్టుకోలేరనేసి ఆయన ఏం చెప్తున్నారంటే, నేను వెళ్ళు చోటికి మీరెవ్వరు, నేను మీతో కూడా కొంతకాలం మాత్రమే ఉందును. మీరు నన్ను వెతుకుదురు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. అంతకు ముందైతే యూదులకి చెప్పారు. ఇప్పుడు ఒకవేళ మనం ఎక్కడికి కావస్తే అక్కడికి ట్రైన్‌లో ఎళ్ళిపోదాం, లేతే ఫ్లైట్‌లో ఎళ్ళిపోదాం, లేతే టాక్సీ తీసుకొని ఎళ్ళిపోదాం అది ఇది అనుకుంటే, ఒకవేళ విదేశాలకెళ్తున్నారనుకోండి, ఆ విదేశానికి వాళ్ళతోటి లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే, ఆ దేశానికి సంబంధించిన వీసా మన దగ్గర ఉండాలి కదా! లేపోతే మనం అక్కడికి చేరలేము. మనకు సొంత విమానం ఉన్నా కూడా మనం అక్కడికి చేరలేము. మరి ప్రభువు వెళ్ళేది స్ మరి భూమికి సమాంతరంగా ఉ చేసే ప్రయాణం కాదు. ఆయన పరమునకు పైకి వెళ్తున్నారు. మనమైతే సమాంతరంగా భూమి మీద ప్రయాణం చేస్తున్నాం. లేదా భూమికి సమాంతరంగా విమానాలు ఎగురుతాయి. కానీ ప్రభువు ప్రయాణం చేసేది పైకి. ఆ వీసా మనకెవరికీ లేదు. దొరకదు. ఆయనే మరలా తిరిగి వచ్చి మనల్ని తీసుకెళ్తేనే గానీ, మనకి అక్కడికి వెళ్ళే వీసా ఎవరికీ లేదు. అంచేత ఆయనేం చెప్తున్నారంటే, నేను త్వరలో మిమ్మల్ని విడిచి వెళ్తాను. అయితే నన్ను మీరు వెతుక్కుండి అక్కడికి నేనుండే చోటకి మీరు రాలేరు అని తన శిష్యులకి మరి ప్రిపేర్ చేస్తున్నాడు వాళ్ళ మనసుల్ని. అప్పుడు 32వ వచనం. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెతుకుదురు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. అంతకుముందు యూదులతో చెప్పారు. అనేకమైన సంఘటనలు చెప్తూ దేవుని రాజ్యాన్ని వీటన్నిటికి సంబంధించిన విషయాలు, మర్మాలు చెప్తూ ఇది కూడా చెప్పారు. చెప్పి మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎ న్యూ కమాండ్‌మెంట్ ఐ యామ్ గివింగ్ టు యూ. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.
మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులందు అని అందరూ తెలుసుకొందరనెను. అప్పుడు సీమోను పేతురు, ప్రభువా, నువ్వెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవని అతనితో చెప్పాను. ఎంత క్రిస్టల్ క్లియర్‌గా ఉందో చూసారా ఈ మెసేజ్. ఇప్పుడు నువ్వు రాలేవు కానీ నా వెంట తర్వాత వచ్చేదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా, నీవెందుకు ఇప్పుడు నీ వెంట రాలేనని నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక మునుపు కోడి కూయదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. పరలోకమందున తండ్రి తన స్వకీయ కుమారుని మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఆయన్ని పంపిస్తే, పేతురు, ప్రభువా, నేను నీ కొరకు ప్రాణం పెడతాను అని చెప్తున్నంటే, అప్పుడు యేసు, నా కొరకు నువ్వు ప్రాణం పెడతావా? నేను మీ అందరి కొరకు ప్రాణం పెట్టడానికి నేనొచ్చాను. గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. నిజమైన నాయకుడు తన ప్రజలకు మరి ఆయన తన ప్రజల నిమిత్తమై ప్రాణం పెడతారు. అయితే రాజకీయ నాయకులు వారి లబ్ధి కొరకు ప్రజల మధ్య చిచ్చు పెడతారు. విభేదాలు సృష్టిస్తారు. అలా మరి పేతుర్ని ప్రభు ప్రశ్నించినప్పుడు, నేను నీ కొరకు ప్రాణం పెట్టేస్తాను ప్రభువా అని దుడుకు పేతురు కదా, చాలా స్పీడ్‌గా మాట్లాడుతున్నాడు. అప్పుడు మనవాళ్ళు కూడా అంటారు కదా, మేరా మే జాన్ దేగా ఆప్‌కే లియే అంటారు. చాలా. నీ కొరకు నా ప్రాణాన్నైనా పెట్టేస్తానని అంటారు కదా! మరి ఆ రోజు మనందరికంటే ముందు పేతురు గారు ఆ భాషలో, ప్రభువా, నీ కొరకు నేను ప్రాణం పెట్టేస్తాను అని చెప్పినప్పుడు, అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, ఆహా! అయినను ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. అనే జరగబోయే సంగతి. నువ్వు ప్రాణాన్ని పెట్టేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నావు. అయితే జరగబోయే సంగతి చెప్తున్నాను విను. ప్రాణం పెడతానంటున్నావు గానీ, అసల ఆ రోజున అంటే ముందు నువ్వు నన్ను ఎరుగనని భయపడిపోయి బొంకున్నప్పుడు, అలా బొంకితేనే గాని ముమ్మారు కోడి కూయదనేసి నీతో నిశ్చయంగా చెప్పుచున్నాననేసి మరి పేతురికి ఆయన వివరించి చెప్పాడు. పేతురు ఆశ్చర్యపోయాడు. ఏంటంటే, నేను ప్రభువుతోటి ఇంత క్లోజ్‌గా ఉంటున్నాను. నాకు తెలియకోకుండా ఎక్కడికెళ్ళిపోతాడబ్బా! అనేసి చాలా దుడుకుగా నేను నీతోటి వచ్చేస్తాను అన్నాడు. ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూద్దాం. ఈ దినం మరి మనము పేతురు జీవితంలోని ఒక కీలకమైన క్షణమును, ఈవెంట్‌ని ధ్యానించనయున్నాము. అది మరి ఆయన యొక్క మానవత్వమును మాత్రమే కాకుండా, క్రీస్తు ప్రేమ యొక్క లోతైన లోతును మరియు ఆయన మనకు ఇచ్చే ఆజ్ఞను కూడా వెల్లడించుచున్నది. ఈ దినం మనం విన్న పాటల నుంచి గాని, చదవబడిన వాక్యాల నుంచి గాని, మనం జస్ట్ ఇమ్మీడియేట్‌గా గ్రాస్ప్ చేయగలిగేది ఏంటంటే, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో అని. తల్లి ప్రేమ కూడా మరి అట్లాగే ఉంటుంది. మరి తల్లిని తిట్టి ఏదో చేసినా సరే పడిపోతే, నాయనా దెబ్బ తగిలిందా అనే అటువంటి ప్రేమ తల్లి ప్రేమ. నేను అవన్నీ చెప్పట్లేదు. ఇక్కడ యోహాను సువార్త 13 అధ్యాయంలో 31 వచనం నుంచి 38 వచనాల్లో యేసు ప్రభు తన శిష్యులకిచ్చే క్రొత్త ఆజ్ఞ ఏంటంటే, ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమించారో, మనం కూడా ఒకరిని ఒకరు అదే విధముగా ప్రేమించవలనని ఆయన మనకొక క్రొత్త ఆజ్ఞను మరి జారీ చేస్తున్నాడు. లవ్ ఈచ్ అదర్, లవ్ వన్ అనదర్ అనేసి మరి ఆయన ఒకరినొకరు ప్రేమింపవలెను.
ఈ రోజుల్లో మరి ఈ ప్రేమ చల్లారిపోతుంది బాగా. ఏంటే పాతకాలంలో చాలా చక్కగా ఉండి అండి ప్రేమలు అది ఇది అని. అందుకనే మరి ప్రకటన గ్రంథంలో దూత 7 సంఘాలకి 7 కామెంట్స్ తెలియజేస్తుంది. అందులో మొట్టమొదటి సంఘం మరి ప్రకటన గ్రంథం చూస్తే 3వ అధ్యాయంలో మొట్టమొదటి సంఘం ఎఫెసుకు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మరి అక్కడ 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా అక్కడ 4వ వచనంలో చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. లేకపోతే నీకు వచ్చే ఆ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేయబడును అనేసి ఇది మరి ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఇది. ఒక సంఘాన్ని ఏమో నువ్వు నులువెచ్చగా ఉన్నావు, లూక్ వామ్ అంటారు. అంటే డబుల్ ఎడ్జ్డ్ ఫేస్డ్, లేకపోతే లూక్ వామ్ నులువెచ్చని తనంగా ఉండటం. అది ఏది చెప్పరు, అన్నిటికి నువ్వు అంటారు, అవునని కానీ కాదని కానీ ఏది చెప్పరు, నిలువెచ్చంగా ఉంటారు అన్నమాట. ఆ సంఘాలకి ఇలాగ 7 సంఘాలకి 7 కామెంట్స్ ఆ దూత తెలియజేసింది. కాబట్టి ఆది మొదట్లో ఉన్న ప్రేమను నువ్వు వదిలివేశావని నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది, తప్పు మోపవలసి ఉన్నది అనేసి చెప్తున్నారు. అంచేత ప్రేమను గూర్చిన సందర్భం ఇక్కడ మనకి మరి ఈ 31 నుంచి 33 వచనముల్లో యేసు ఆయన మహిమపరచబడుట మరియు తన శిష్యుల నుండి రాబోయే విడిపోవడం గురించి మరి చెప్పారు. నేను మీ మధ్య నుంచి విడిపోతాను, తన నిష్క్రమణకు వారిని సిద్ధము చేయుచున్నప్పుడు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పుచున్నాడు. ఇవన్నీ చెప్పేటప్పటికి శిష్యులు కారెత్తిపేరిక, ప్రభువు లేకుండా మనం అసలు ఉండగలమా అని, ఆయన లేకుండా మనం ఏం చేస్తాం, ఎలా బ్రతుకుతాం అని వారిలో వారికి ఆందోళన ఎక్కువైపోయింది, కలవరం ఎక్కువైపోయింది. అప్పుడు మరలా నెక్స్ట్ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోదును. నేను వెళ్ళి విజిట్ వీసా తీసుకుని వచ్చి నిన్ను కూడా తీసుకువెళ్తాను అని మరి భార్య పిల్లలతో చెప్పినట్టుగా నేను వెళ్ళి అక్కడ అన్ని సెట్ చేసి అపార్ట్మెంటు అన్నీ తీసుకుని ఫర్నిచర్ సెట్ చేసి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పినట్టు ప్రభు మనందరికీ మరి భవనాలు, మ్యాన్షన్స్ అన్నీ అక్కడ సిద్ధం చేసి రెండవ రాకడలో ఆయన తిరిగి వచ్చి మనలను ఆయనతో కూడా తీసుకుని వెళ్తానని చెప్తున్నాడు. దీని అర్థం ఇది. కాబట్టి మరి తన నిష్క్రమణకు వారిని సిద్ధం చేస్తున్నప్పుడు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను ఆయన ఒక్కడి నుంచి చెప్తున్నారు. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలేను. అది యూనిఫామ్గా ఉండాలి. మరి యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఈ ఆజ్ఞ కేవలము సూచన కాదు, ఇది దేవుని స్వభావంలోనే పాతుకుపోయిన ఒక నిర్దేశం. అసలు అన్నిటికంటే ముఖ్యమైన వచనం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అంటారు. కాబట్టి అసలు క్రైస్తవ్యానికి మూలమైనది ప్రేమ. మనము ప్రేమతో ఇతరులను ఆకట్టుకుంటున్నాము. క్రీస్తు ప్రేమను ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాము. ఎంతో మందికి ఎన్నో విధములుగా సహాయం చేసేదే
ఈ క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే మత మార్పిడి అది ఇది అంటూ ఉంటారు. ఇది ఒక మార్గము, ముక్తి మార్గం. ఆ మార్గాన్ని మనం చూపిస్తూ ప్రేమ ద్వారా వారికి ఈ సందేశాన్ని, ప్రేమ సందేశాన్ని వారికి అందించుచున్నాం. మరి ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండటను మనము అనేక విధాలుగా చూపిస్తూ ఉంటాం. నేను సుమారుగా 22 దేశాలు చూసి వచ్చాను దేవుని మహాకృపలో. ఎందుకంటే నా చిన్నతనంలో మా నాన్నగారు ఎక్కువ సార్లు సుమారుగా నెలకి 15 రోజుల పైనే క్యాంప్స్ వెళ్తా ఉండేవారు. ప్రతిసారి మరి మా నాన్నగారు క్యాంప్‌కి వెళ్ళేటప్పుడు నేను పేచీ పెట్టేవాడిని. నేను కూడా నీతోటొస్తాను. అప్పుడు మా నాన్నగారు ఇదే చెప్పారు. "నువ్వు ఇంకా పెద్దవాడివి అవ్వలేదు. పెద్దవాడు అయ్యాక నిన్ను నేను కూడా తీసుకెళ్తాను. అప్పటి వరకు వెయిట్ చెయి" అనేసి అలాగ నన్ను వారించి వెళ్ళేవారు. అందుచేత నేను మరి నా మొట్టమొదటి ఉద్యోగం సేల్స్ ఇంజినీర్‌గా తీసుకొని ఇండియాలో అన్ని స్టేట్స్ చాలా వరకు కవర్ చేసి చూశాను. తర్వాత మరి కువైట్ వచ్చిన తర్వాత నాకు నచ్చిన దేశాలన్నీ కూడా చూసి వచ్చాను. అక్కడ మరి అనేక దేశాల్లో నేను గమనించింది ఏంటంటే, ఆదివారము ఆరాధనకు వచ్చిన అందరూ కూడా వేరే దేశాల్లో ఆరాధన అయిపోయిన తర్వాత, చర్చ్ అయిపోయిన తర్వాత పక్కనే ఒక హాల్ ఉంటది. ఇప్పుడైతే మనం చర్చ్ అయిపోగానే అందరూ ఇక్కడ ఇండియాలో ఎలా ఉందంటే, చర్చ్ అవ్వటం అంతే. ఏది స్కూల్లో లాంగ్ బెల్ కొడతారు చూసారా? ఆ లాంగ్ బెల్ కొట్టగానే అందరూ పుస్తకాలు పట్టుకొని పరుగెత్తుకుని పారిపోతారు. ఆ విధంగా చర్చ్ అవ్వటం వెంటనే గబగబా ఎవరంతట ఆళ్ళు ఎళ్ళిపోతున్నారు. ప్రేమలు లేవు. ఒకరినొకరు పలకరించుకునే ఉద్దేశ్యాలు లేవు. అదొక రకమైన హృదయం అయిపోయింది అందరికి. మరి వివిధ దేశాల్లో ఎలా అంటే చర్చ్ అయిపోగానే చర్చ్ పక్కనే ఒక కమ్యూనిటీ హాల్ ఉంటది. ఆ కమ్యూనిటీ హాల్‌లో అందరూ చక్కగా ఒకరినొకరు పలకరించుకుంటూ, ప్రేమతో ఒకరినొకరు మరి పలకరించుకుంటూ, కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు కొద్దిసేపు. మరి కొంతమంది సంఘాన్ని ప్రేమించి ప్రతి వారము కూడా ఏయో ఒక రకమైన వంటకాలు చేసి తీసుకొస్తూ ఉంటారు. చర్చ్‌కొచ్చిన వారందరూ ఆల్‌మోస్ట్ అందరికీ సరిపడేట్టుగా తీసుకొస్తారు. అక్కడే అవి అందరితో కలిసి ఫెలోషిప్ డిన్నర్ కింద చక్కగా అవన్నీ తింటూ, మాట్లాడుకుంటూ మరి దేవుని ప్రేమను ఒకరు ఒకరు పంచుకుంటూ ఉంటారు. ఇది నేను సౌత్ కొరియాలో చూశాను. అమెరికాలో మరి హవాయ్ ఐలాండ్స్‌లో చూశాను. ఇంకా మలేషియాలో చూశాను. చాలా చోట్ల ఈ యొక్క అలవాట్లను నేను చూశాను. మరి మనకు కూడా ఇక్కడ దేర్ ఈస్ నో మీటింగ్ వితౌట్ ఈటింగ్ అంటారు అందుకనే. ఏంటి ఈటింగ్ లేకుండా ఏ మీటింగు ఉండదంట. కొన్ని కొన్ని చర్చెస్‌లో ఇక్కడ కువైట్‌లో అయితే మరి భోజనాలుంటేనే వస్తారు. లేపోతే రారు. అంచేత మనము ఇతరులని ప్రేమించే విధంగా ఉండాలి. ఆదివారం సంఘానికి వచ్చిన మనము ఒకరి యొక్క యోగక్షేమాలు ఇంకొకరు తెలుసుకొని ఒక పావుగంట ఒకరినొకరు పలకరించుకొనుట ఎంతో చక్కటి ఆత్మీయ ఆరోగ్యము, ప్రేమను ఒకరినొకరు పంచుకుంటాం. అది ఆ కల్చర్‌లో మనం ఉండాలి గానీ, వెంటనే వెళ్ళిపోయి మరి ఎక్కడెక్కడో మనం టైమ్ స్పెండ్ చేయటం కాదు. కావలసినంత మటన్ ఉంటది. కావాల్సినంత చికెన్ ఉంటది. అవేమీ దుకాణాలు బంద్ అవ్వవు. అంత కంగారుగా వెళ్ళిపోవాల్సిన అవసరము ఏదీ లేదు. కాబట్టి మనం దీనిని గురించి మనం ఆలోచించేటప్పుడు మనలను మనము ఇలా ప్రశ్నించుకోవడం వలన. ఎందుకంటే మన సంబంధములలో ఈ ప్రేమను ఎలా చేస్తున్నాం? ఎలా ప్రతిబింబిస్తున్నాం? ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ అవే. మనమందరం కలుస్తున్నాం. వాళ్ళు ఎలా వస్తుంటే మనం ఇటెళ్ళిపోతున్నాం. అదే మనం చేసే ప్రతిబింబించటం. మన సంబంధాల్లో, మన రిలేషన్స్ ఇతరులతో, స్నేహితులతో ఎటువంటి ప్రేమను ప్రతిబింబిస్తున్నాయనేది ఈ దినం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే,
నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో మీరును కూడా ఒకరినొకరు ఆ విధంగా ప్రేమించుకొనవలెను. రెండవది మూడే 3 పాయింట్లు చెప్తున్నాను. ఒకటి ప్రేమ యొక్క మరి సందర్భం. ఏ ఏ సందర్భాల్లో మనం ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలి అనేసి. రెండవది మరి తిరస్కరణ యొక్క సవాలు. తిరస్కరించటం. ఇక్కడ చూడండి మరి పేతురు ధైర్యంగా విశ్వాసమును ప్రకటించటం. ఆ తరువాత యేసు తన తిరస్కరణను ప్రవచించటం మనం ఇక్కడ చూస్తున్నాం. నేను మీకోసము ప్రాణమును అర్పిస్తాను అనేసి అక్కడ పేతురు నొక్కి చెప్పుచున్నాడు. అయినప్పటికీ యేసు మానవ బలహీనత గురించి ఒక గంభీరమైన సత్యంతో ప్రతిబ ప్రతిస్పందించెను. మనం కూడా ఒక్కొక్కసారి నాకు ఫోన్ చేయొచ్చు కదా! నేనొస్తాను కదా! నన్ను లేపొచ్చు కదా! అది ఇది అంటాం. తీరా వాళ్ళు ఫోన్ చేస్తే కార్‌లో పెట్రోల్ లేదనుకుంటా బ్రదర్. సారీ. అది బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఇది మన ప్రేమల యొక్క మరి వ్యక్తపరిచే విధానం. ఇక్కడ పేతురు గారు కూడా అలాగే ప్రభువా నీ కొరకు నేను నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను అంటున్నాడు. కానీ తీరా ఆ! ఆ నజరేయుడితో నువ్వు కూడా ఉన్నావు కదా! నిన్నక్కడ చూసాం కదా! ఎక్కడో చూసాను. అంటే అవి నాకు ఆయన ఎవరో తెలీదనేసి మరి ముందుకు మనం చూస్తాం అది. ఈ దినం కాదు. ఇంకో కొద్ది దినాల్లో ఆ యొక్క వీడియో క్లిప్‌ని కూడా మనం గా వీక్షించనై ఉన్నాం. అక్కడ మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. ఇక్కడ మన యొక్క స్వంత జీవితముల్లో ప్రేమ పట్ల మన యొక్క నిబద్ధత పరీక్షించబడే పరిస్థితుల్లో మనం ఉండవచ్చు. అంటే మనం ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నామో, అక్కడ పరిస్థితులు మన జీవితాల్లో మరి పరీక్షించబడే పరిస్థితులు. పేతురుని అక్కడ అడిగారు. అప్పుడు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో బయటపడింది. పేతురు తడబడినట్లే మనము కూడా ఈ ఆజ్ఞను జీవించటానికి కష్టపడవచ్చు. సపోజ్ కొన్ని ప్రమాదకరమైన కేసుల్లో మరి ఉన్నప్పుడు, అప్పుడు మనం గబుక్కుని మరి ఏంటి అనేది మనం అర్థం చేసుకొని మనం మాట్లాడాలి. ఎందుకంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో నా కొరకు గ్యారంటీ సైన్ చేస్తావా అంటే జారిపోతాం మనం. అది మన ప్రేమ. లేదంటే హాస్పిటల్‌కెళ్ళాలి. నువ్వు నాకేమన్నా ఏకిపిస్తావా? నాకేమన్నా సపోర్ట్ చేస్తావా? అర్జెంట్‌గా మరి హాస్పిటల్‌లో నాకు ఈ యొక్క ప్రాసెస్ చెయ్యాలి అనేటప్పటికి మనం మన పరిస్థితి ఎట్లా ఉంటదనేది మనం అక్కడ మన రియాక్షన్ తడబడినట్లు పేతురు తడబడినట్లే మనము కూడా ఈ ఆజ్ఞను జీవించటానికి ఆ ఆజ్ఞను అందులో మనం జీవించలేము. అసలు మనం దాన్ని నెరవేర్చలేము మానవులంగా. అయితే మరి మన వీక్‌నెస్‌లన్నీ ఈ విధంగా ఉంటాయి. మనము మన సొంత పనులకే ఉపయోగించుకుంటాం గానీ, ఇతరుల కొరకు ముందుకు రాలేము. ఫిలిప్పీ పత్రికలో ఇప్పుడు నేను చెప్పినట్టు, వాడేమైతే నాకెందుకులే అనే ధోరణి మనలో ఉంది గానీ, మరి దేవుడు మనలను ప్రేమించిన ప్రకారం మనం కూడా ఇతరులను ప్రేమించే ఆ యొక్క చక్కటి బుద్ధి, దేవునిని ఇతరులకు చూపించే ఆ యొక్క గుణగణాలు, క్రీస్తును పోలి నడుచుకుంటాం. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. అయినప్పటికీ మనం ఇలాగ బిహేవ్ చేస్తున్నప్పటికీ మన బలహీనతలలోనే దేవుని కృప ప్రకాశవంతంగా ప్రకాశించుచున్నది. మనమేమో ఇతరులకి పెట్టం. కానీ దేవుడు మాత్రం మనకి పెట్టాలి. ప్రేమ ఎల్లప్పుడూ సులభం కాదని మనము గుర్తుంచుకొనవలెను. దానికి వినయము మరియు క్షమించటానికి సంసిద్ధత అవసరం. ఇక ప్రేమ గురించి చెప్పాలంటే కొరింథీ పత్రికలో చాలా లక్షణాలున్నాయి. అసల ఈ దినం వేరే పాట కూడా నేను పెట్టవలసి ఉంది. ఏంటంటే దేవదూతాల భాషలతో నేను మాట్లాడిన ప్రవచించు వరంబు నాకున్నను
ప్రేమ లేని వాడనైనా వట్టి వాడనే. ఇక ఎన్ని మరి ప్రవచనాలు చెప్పే లక్షణాలున్నా, గొప్ప బోధకుడు అయినా, ఎంత పెద్దవాడివైనా, ప్రేమ లేకపోతే యు ఆర్ జీరో, నథింగ్. కాబట్టి ప్రేమ ఎల్లప్పుడూ సులభం కాదని మనము గుర్తుంచుకోవాలి. క్షమించే బుద్ధి కావాలి. ప్రేమ ఉన్నప్పుడే మనము వినయం చూపిస్తాము. ప్రేమ ఉన్నప్పుడే క్షమించగలిగే ఆ యొక్క లక్షణం మనకి ఉంటుంది. మూడవది మరి చర్యకు పిలుపు. షుడ్ బి ఇన్ యాక్షన్. ఇక్కడ యేసు ఈ భాగాన్ని ఒక శక్తివంతమైన ప్రకటనతో ముగించాడు. మీరు ఒకరినొకరు ప్రేమిస్తే మీరు నా శిష్యులవుతారు. ఇఫ్ యు డూ దిస్, యూ విల్ బి మై డిసైపుల్స్, మై ఫాలోవర్స్. కొన్నిసార్లు దేవుడు మనకి కండిషనల్ ఆజ్ఞలు పెడుతూ ఉంటాడు. ఎలా అంటే మరి 4వ ఆజ్ఞ, నీవు నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. మేము మరి కువైట్లో 25 సంవత్సరాలు, నేను ఎక్కువ సంవత్సరాలు సివిల్ ఇంజనీరింగ్లో కన్సల్టెంట్గా వర్క్ చేశాను. అక్కడ ఏదన్నా ఒక అప్రూవల్ జారీ చేసేటప్పుడు దానికి కొన్ని కండిషన్స్ పెడతాం అన్నమాట. యు కెన్ డూ దిస్ సబ్జెక్ట్ టు ప్రొవైడ్ దిస్ ఇన్ఫర్మేషన్. నీకు ఈ లోకములో దీర్ఘాయుషువు ఉంటుంది. ఎప్పుడు అంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు. అలాగే ఇక్కడ మరి ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకరినొకరు ప్రేమిస్తే నాకు శిష్యులవుతారు. అంతేగాని ప్రభు నేను నీ శిష్యుడిగా ఉంటాను, నీకు శిష్యత్వం చేస్తాను అని వస్తే చేస్తే సరిపోదు. ఎప్పుడు అది నిరర్ధకం అవుతుందంటే, ఎప్పుడు సార్థకం అవుతుందంటే, మీరు ఒకరినొకరు ప్రేమిస్తే ఆటోమేటిక్గా మరి మనము దేవునికి శిష్యులం అవుతాము అనేసి మనం అందరము ఈ దినము తెలుసుకోవాలి. అందుకని మరొకసారి దేవుడు వస్తే పెడతాను నేను, వేరే వాళ్ళు వస్తే పెట్టను. పాస్టర్ గారికి అయితేనే ఈ భోజనం, మిగిలిన వాళ్ళకైతే ఎందుకు వేరే వేరే రేట్ భోజనం. అలాంటి అభిప్రాయాలు కాదు. అందరూ ఒకటే. ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ మన విశ్వాసమునకు ముఖ్య లక్షణం. ఎందుకంటే ప్రపంచం మనల్ని క్రీస్తు అనుచరులుగా గుర్తించే విధానం అదే. మనము క్రీస్తు యొక్క ప్రేమను చూపించినప్పుడు ఇతరులు మనల్ని క్రైస్తవులుగా గుర్తిస్తారు. అంతేగాని పేరుని బట్టి లేదా ఇంకోటి బట్టి కాదు. అందుకని క్రిస్మస్ టైంలో ప్రేమకు చాలా ఉన్నతమైన గుర్తింపు ఉన్నది. ఎందుకంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించి ఆయన తన స్వకీయ కుమారుడిని మన కొరకు రక్షకుడిగా పంపించి ఉన్నాడు. అందుచేత మరి దేవుడు మన పట్ల ఉన్న ప్రేమ ప్రకారం మనము కూడా ఇతరులని అదే రెసిప్రొకేట్ చేయటానికి క్రిస్మస్ సమయంలో ఎక్కువగా దేవుడు తన కుమారుని మనకి ఏ విధంగా బహుమానంగా ఇచ్చాడో మనము కూడా ఇతరులకి బహుమానాలు ఇచ్చుకుంటూ ఆయన యొక్క ప్రేమను మనం ఇతరులకి వ్యక్తం చేస్తున్నాము. అందులో భాగంగానే ఆ క్రిస్మస్ తాత గిఫ్ట్లు ఇవ్వటం అనేది డెవలప్ అయింది. చివరిగా మరి మనము ఈ యొక్క ప్రేమ సరిహద్దులు, లిమిటేషన్స్, ఈ ప్రేమకు సరిహద్దులు, సంస్కృతులు, విభిన్నమైన కల్చర్స్, డిఫరెన్సెస్, ఇవన్నిటిని కూడా అధిగమిస్తుంది. ఏది ఈ ప్రేమ? దేవునికి ఉన్న ప్రేమ మరి చూడండి అన్నిటిని అధిగమిస్తుంది. సరిహద్దులు, సంస్కృతులు మరియు తేడాలను. మదర్ తెరిసా ఉంది, ఆమె కుష్ఠరోగుల ఎడల చూపిన ప్రేమ మరి ఆమె స్వయంగా తన హస్తాలతో వారిని ముట్టుకునేది. అక్కడున్న తేడా. అదేవిధంగా సంస్కృతులు, విభిన్నమైన సంస్కృతులు. ఎక్కడో ఆస్ట్రేలియా ఖండం నుంచి
మరి ఆ మిషనరీ పేరు ఏదో ఉంది, ఆ మర్చిపోయాను నేను. ఆ ఆయన వచ్చి మరి ఒరిస్సాలో ఉన్న కుష్ఠరోగుల మధ్య పనిచేసే ప్రేమ, అక్కడ సంస్కృతి వేరు, ఇక్కడ సంస్కృతి వేరు. ఈయన గ్రహం గ్రహం అనే ఆ మిషనరీ మరి అక్కడ తన యొక్క జీవితాన్ని స్పెండ్ చేశాడు. ప్రేమ, దేవుని యొక్క ప్రేమను ఆ కుష్ఠరోగులకి చూపించాడు. సరిహద్దులు లేవు. సాధు సుందర్ సింగ్ మరి సరిహద్దులను దాటి హిమాలయ పర్వతాల మీద చెప్పులు లేకుండా ఒట్టి పాదములతో మంచు మీద నడుచుకుంటూ వెళ్ళి బౌద్ధ లామాలకు సువార్త ప్రకటించాడు. అందుకనే ఆయన పేరు సాధు అని పెట్టారు. పాదముల నుంచి రక్తము కార్చిన మరి సాధు అతడు. ఇది అణగారిన వారిని చేరుకొనటానికి మరియు మనకు అన్యాయం చేసిన వారికి దయను అందించడానికి మనల్ని బలవంతము చేయును. మనము ఈ ఆజ్ఞను స్వీకరించినప్పుడు మన చర్యలలో ఉద్దేశపూర్వకంగా మనము ఉండగలము. క్రీస్తు నామములో ఒకరినొకరు సేవ చేసుకొన సాధ్యం అవుతుంది. ప్రోత్సహించుకోవచ్చు, ఉద్ధరించుకోవచ్చు. చివరిగా నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనను, దేవుని ప్రేమను ఇతరులకు మనం ఏ విధంగా మనం చూపించాలి ఇన్ యాక్షన్ అనేది ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. నేను మరి వివాహం కాకమునుపు చెన్నై నగరంలో 5 సంవత్సరాలు ఒక ఫ్యాక్టరీలో పనిచేశాను. నా వివాహానికి వారందరూ వచ్చారు. నేను అక్కడ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నేను సైట్ మేనేజర్ని. రోజు నా దగ్గర ఒక 500 మంది పనివాళ్ళు పనిచేసేవారు రెగ్యులర్గా. అటువంటి సమయంలో ఉదయం వారందరికీ నేను పని అప్పగించాలి. నేను పొమ్మంటే ఒక 100 మంది వెళ్ళిపోతారు, రమ్మంటే ఒక 200 మంది వస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఆ మేనేజ్మెంట్ తాలూకా 2 మనుషులు నాతో పనిచేస్తూ మరి నా మీద వారు కొంత మరి చాడీలు చెప్పడం మొదలుపెట్టారు. ఎంతవరకు అంటే వారు ఆ లేబర్ని సప్లై చేసేవారు. ఆ సప్లై చేసినందుకు మరి ఒక్కొక్క మనిషికి ఇంతని ఇచ్చేవారు. అందులో వారికి కొంత మిగులుతుంది. లేబర్ సప్లై అనమాట. అది తప్పుడు లెక్కలు వ్రాసి ఇవ్వటం ద్వారా మరి ఆ లెక్కల్ని నేను కరెక్ట్ చేసి మేనేజ్మెంట్‌కి ఇన్ఫార్మ్ చేసేవాడిని. మేనేజ్మెంట్ బంధువులే వాళ్ళు, కానీ ఆ మేనేజ్మెంట్ నన్ను వాళ్ళ మీద అన్నీ పర్యవేక్షించమని స్వయంగా చెప్పారు. నేను అక్కడికే అన్నాను, మీరందరూ ఒకటే, మీరందరూ కమ్మవారు. మరలా మీ మీద నాకెందుకు? మీరు ఎప్పటికైనా మీరందరూ ఒకటే అంటే, నో, 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 నువ్వే చూడాలి ఇది అనేసి నన్ను పెడితే, వారికి నేను ఖచ్చితమైన లెక్కలు చెప్పటం వల్ల వారు నా మీద మరి ఏదో విధంగా నన్ను ఇరికించాలని మరి యవ్వనస్తులుగా ఎన్నో రకాలుగా వారు ఇరికించడానికి ట్రై చేశారు. చేస్తే మేము ఎక్కడా కూడా మరి వారి యొక్క వారితో ఏకీభవించడానికి అంగీకరించలేదు. చివరికి మరి వారు నా మీద వేరే వేరే ఏదేదో నేరారోపణలు చేసి నన్ను మరి అపకీర్తి పాలు చేయటానికి వారు ఆ ఊర్లో కొన్ని చెడు ప్రచారాలు చేశారు. అయితే ఊర్లో వాళ్ళందరికీ నా గురించి తెలవటం వల్ల నాకేమీ ప్రాబ్లం లేకుండా నేను ధైర్యంగానే ఉన్నాను. వారు సాయంత్రం 6 దాటితే బయటికి వెళ్ళటానికి భయపడేవారు. అటువంటి సమయంలో మరి ఒకతనికి రొయ్యల చెరువులుండి అవన్నీ నష్టానికి గురయ్యాడు. ఇంకొక అతను మరి ఒకసారి జ్వరం వచ్చి బాధపడుతున్నాడు. ఆ సమయం అది ఎప్పుడంటే సరిగ్గా ఇదే లెంట్ దినాల్లో. అప్పుడు నాకు చాలా అందరూ వచ్చి, నువ్వు వాళ్ళు నిన్ను ఇలా అంటే నువ్వెందుకు ఊరుకుంటున్నావు? నువ్వు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవచ్చు కదా అంటే, ఆ రోజుల్లో నేను రోజు హిందూ పేపర్ చదివేవాడిని. ఆ ప్రతి శనివారం హిందూ పేపర్‌లో బైబిల్ నుంచి ఒక కొటేషన్, ఒక కొంత ప్యాసేజెస్ రాసేవారు. అప్పుడు అందులో ఆ శనివారం ఒక చక్కటి వాక్యాన్ని వ్రాయబడి ఉంది బైబిల్ నుంచి. ఏంటంటే, నీకు విరోధంగా పనిచేసిన వారికి గురించి
దేవుడు చూసుకుంటాడు, అది నీ పని కాదు. సో యూ కీప్ క్వైట్ అనే అర్థం ఇచ్చే వాక్య భాగాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి నేను ఆ వాక్యం చదివి అప్పట్లో నేను ఉపవాసం చేస్తూ ఉండేవాడిని ఈ 40 దినాలు. ఆ సమయంలో ఆ వాక్యం ద్వారా నేను బలపడి వారి మీద ఎంత కోపం ఉన్నప్పటికీ నేను అణుచుకుని గమ్మునుండిపోయాను. కొద్ది రోజుల తర్వాత ఈస్టర్ పండుగ అయిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి మరి నా దగ్గర పనిచేసే అతనే జ్వరంతోటి బాధపడుతున్నాడు 2 రోజుల నుంచి. నా దగ్గరికి డ్యూటీకి రాలేదు. అప్పుడు ఏమయ్యాడా? ఏంటి అతని పరిస్థితి ఏంటి అని. ఇక్కడ చూసారా? అణగారిన వారిని చేరుకోవటానికి మరియు అన్యాయము చేసిన వారికి దయను అందించటానికి మనల్ని బలవంతం చేస్తుంది. అప్పుడు ఇతను 2 రోజుల నుంచి రాలేదు డ్యూటీకి. అతని స్నేహితుడు కూడా ఎక్కడో ఉన్నాడు. ఏమైందని అప్పుడు అతను ఉండే ప్రదేశానికి వెళ్ళి చూస్తే స్కూటర్ వేసుకొని అప్పుడు నాకు స్కూటర్ ఉండేది. వెళ్లి చూస్తే అతను భయంకరమైన జ్వరంతో మరి వణుకుతూ మూలుగుతున్నాడు. అప్పుడు అతన్ని వెంటనే నా స్కూటర్ మీద ఎక్కించుకొని మరి అక్కడ నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అతనికి చూపించి అతను మరి డ్రిప్ ఎక్కించి ఇవన్నీ చేసిన తర్వాత నా రూమ్‌కి తీసుకెళ్ళి "నువ్వు బాగుపడే వరకు ఇక్కడే ఉండు. ఇక్కడే భోజనం చెయ్యి" అని చెప్పి అతన్నక్కడ దిగబెట్టి మళ్ళా నేను నా పనిలోనికి వచ్చాను. అక్కడ 2 రోజులు అతను మరి ఉండి మా దగ్గర మందులు అన్నీ ఇచ్చారు. అక్కడ నేను వెళ్ళే చర్చ్‌లో ఒక డాక్టర్ అన్నమాట. ఆయన స్పెషల్‌గా అతన్ని చూసారు. ఇవన్నీ చూసి నేను ఇతనికి ఇంత ద్రోహం చేస్తే ఇతను నన్ను ప్రేమిస్తున్నాడే అని ఒకరోజు నైటు అతను జరిగినదంతా బయటికి కక్కేసాడు. నీ మీద ఇలా అబద్ధ సాక్ష్యం చెప్పమని అతను నాకు చెప్పాడనేసి కొద్ది రోజుల తర్వాత వారు మరి మేనేజ్మెంట్ దగ్గరికెళ్ళి, ఆ రోజు మేము జోసెఫ్ మీద ఈ విధంగా మరి చెడు ప్రచారం చేయటానికి అబద్ధం చెప్పాము. ఇతను చెప్పమన్నాడంటే, లేదు అతను చెప్పమన్నాడని వాళ్ళిద్దరూ మొత్తం విషయాలన్నీ బయట పెట్టేసారు. కాబట్టి మనము ఇతరులకు చూపించే ప్రేమ వారిలో అటువంటి మరి చేంజ్ తీసుకొస్తుంది. అతడు మరి విజయవాడకి చెందినవాడు. నా వివాహానికి కూడా మద్రాసు నుంచి వచ్చాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ మనము మరి మనకి హాని చేసిన వారి ఎడల మనము ప్రేమను చూపిస్తే క్రీస్తును వారికి చూపించిన వాళ్ళం అవుతాం. అప్పుడు వారు అనుకుంటారు, ఓహో! క్రైస్తవులంటే మరి వారికి మనం హాని చేసినప్పటికీ మనల్ని ప్రేమిస్తారన్నమాట. క్రీస్తును మనకి చూపిస్తున్నారు అని. క్రీస్తుని మనము వారికి చూపించినప్పుడు పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. కాబట్టి ఆ విధంగా మనం క్రీస్తు నామములో ఒకరికొకరు సేవ చేసుకొనటానికి, ప్రోత్సహించబడటానికి, ఉద్ధరించటానికి మనమందరము కలిసి మరి ఈ శ్రమ దినాల్లో క్రీస్తుతో కూడా సిలువ వైపు మన దృష్టిని సారించి ఈ సిలువ ప్రయాణంలో మనమందరము మార్పు కలిగిన జీవితంతో ఈ ప్రయాణాన్ని ముగించాలనేసి నేను ప్రభువు నామంలో మిమ్మల్నందరినీ హెచ్చరించుచు ఈ కొద్ది మాటలని ముగించుచున్నాను. ఆమెన్. ఆమెన్. ఆమెన్.